ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎన్నికల తేదీలో మార్పులు. కేంద్ర ఎన్నికల సంఘం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు నేతలు సాధారణ ఓటర్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చిచ్చురేపుతుంది. మరో 2-3 రోజుల లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అంతా ఎదురు చూస్తుండగా అరుణ్ గోయల్ చివరి నిమిషం చేసిన రాజీనామాతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కీలక నిర్ణయాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ల ఎంపిక కోసం ఈ నెల 15న సెలెక్ట్ కమిటీ భేటీ అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి రాజీవ్ కుమార్తో పాటు అరుణ్ గోయల్ మాత్రమే మిగిలిన తరుణంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ వీరిద్దరే పర్యవేక్షిస్తున్నారని అంతా భావించారు. కానీ గోయల్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఆయన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు చూపుతున్న రాజీవ్ కుమార్తో విభేదాల వల్లే ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కారణాలు ఏమైనా గోయల్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ నెల 13, 14 తేదీలో వెలువడుతుందని భావించిన షెడ్యూల్ కాస్త ఆలస్యం అయితే కాబోతుంది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఈసీలో ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో ఇద్దరు కమిషనర్లు వెంటనే నియమించిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ప్రధాని మోడీ ఓ కేంద్ర మంత్రి విపక్ష నేతతో కూడినటువంటి సెలెక్ట్ కమిటీ ఈ నెల 15న భేటీ కావాలని నిర్ణయించింది. కొత్త కమిషనర్ల నియామకం ప్రక్రియలో న్యాయ మంత్రిత్వ నేతృత్వంలో సెలెక్ట్ కమిటీ 2 కేంద్ర కార్యదర్శులు సహా 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. తర్వాత ప్రధాని నేతృత్వంలో ఎంపిక కమిటీ తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించి గెజెట్ ద్వారా విడుదలైతే చేస్తారు. ఈ ప్రక్రియ మార్చి 15న ప్రారంభం కానుండడంతో ఎంత హడావిడి చేసినా కనీసం 16వ తేదీ వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత కొత్త కమిషనర్తో సిఈసి రాజీవ్ కుమార్ భేటీ అయి లోక్సభ ఎన్నికల్లో షెడ్యూల్ పై చర్చిస్తారని, అంటే కనీసం 17వ తేదీ లేదా ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.